హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? నేనే అండి, మీ పల్లెటూరి పిల్ల. సరికొత్త సిరీస్‌తో బెంగుళూరులో ఉన్న టెంపుల్స్ అన్నిటిని చుట్టేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో, చూడ్డానికి మీరు రెడీనా? రెడీగానే ఉంటారులెండి. ఒకవేళ ఈ సిరీస్ కానీ, నేను చూపించే టెంపుల్స్ కానీ మీకు మీ లైఫ్‌లో ఎలా యూజ్ అయ్యాయో, మీరు చూసారో లేదో, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండే. ఓకే మరి, ఇక మొదలెడదామా? మన సిరీస్‌లో మనం ఫస్ట్ చూపించబోయే టెంపుల్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఓకే. 1 మినిట్ దానికన్నా ముందు ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని జస్ట్ ఇమాజిన్, మీరు ఏమైతే హార్ట్ ఫెల్ట్‌గా ప్రేయర్ చేస్తారో మీకు. హ్యావ్ యూ ఎవర్ హియర్ ఆఫ్ ఎ గాడెస్ హూ గ్రాంట్స్ యువర్ విషెస్ ఇన్ జస్ట్ ఎ మినిట్ లైక్ దిస్? మన సిరీస్‌లో మనం ఫస్ట్ చూపించబోయే టెంపుల్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఓకే. 1 మినిట్ దానికన్నా ముందు ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని జస్ట్ ఇమాజిన్, మీరు ఏమైతే హార్ట్ ఫెల్ట్‌గా ప్రేయర్ చేస్తారో, మీకు ఏమైతే నిమిషాల్లో నెరవేరిపోతే లైఫ్‌లో ఎంత బావుంటది అనుకుంటారో, ఆ డ్రీమ్‌ని ఒకసారి మనసులో అనేసుకోండి. అనేసుకున్నారా మరి? ఎందుకంటే మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోయే టెంపుల్ అదే మరి. గుడి ఎందుకు ప్రత్యేకతనే కాదండి, అసలు ఈ గుడి హిస్టరీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా! సో, దానికోసమే మన ఛానల్ అనమాట. సో, మనం ఇప్పుడు తెలుసుకోబోయే గుడి పేరు శ్రీ నిమిషాంబదేవి టెంపుల్. ఇది రాజరాజేశ్వరి టెంపుల్‌కి 800 మీటర్స్‌లో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే. సో, ఇది కొన్ని సెంచరీస్ బ్యాక్ కట్టించారు. చోళా కింగ్స్, ఇన్ 12th సెంచరీ చోళా కింగ్స్ ద్వారా ఈ గుడి నిర్మించబడింది. దాని తర్వాత హోయసల కింగ్స్ అని చెప్పి 14th సెంచరీలో దీన్ని కొంచెం రినోవేట్ కూడా చేశారు. అసలు ఎందుకు ఈ టెంపుల్ని కట్టారు, ఏంటి ఈ టెంపుల్, ఈ టెంపుల్లో ఉండే అమ్మవారికి నిమిషాంబదేవి టెంపుల్ అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. ఇది గాడెస్ పార్వతి టెంపుల్ అనమాట. గాడెస్ పార్వతిని నిమిషాంబదేవి రూపంలో ఇక్కడ వెలిశారు. అసలు ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి కారణం ఏంటి? పూర్వకాలంలో ఒక యజ్ఞం జరుగుతుంది. అది పార్వతి కోసం అనమాట. ఆ యజ్ఞ సమయంలో ఒక రాక్షసుడు, ఆయన పేరు అరుణాసుర. ఆయన వచ్చేసి ఆ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడం, ఇంటరప్ట్ చేయడం, వాళ్ళు ఏవైతే ప్రొసీడింగ్స్ చేస్తుంటారో వాటిని కదిలించడం అలా చేస్తుండే. అప్పుడు అక్కడున్న జనాలంతా పార్వతీదేవికి ప్రే చేస్తారనమాట. ఆ టైంలో పార్వతీదేవి నిమిషాంబాదేవిగా అక్కడికొచ్చేసి రాక్షసుడిని చంపిద్ది. ఆ ఆ ఆ 2 సిచ్యువేషన్స్‌కి ప్రత్యేకంగా అక్కడున్న జనాలని కాపాడడానికి నిమిషాంబాదేవిగా అక్కడ వెలిసిద్దనమాట. ఈ బెంగుళూరులో ఉన్న టెంపుల్ శ్రీరంగపట్నంలో ఉన్న ఏన్షియంట్ టెంపుల్‌కి ప్రతిరూపంగా బిల్డ్ చేశారు. ఐ మీన్ నిర్మించబడింది. అంతేకాకుండా ఈ గర్భగుడిలో శ్రీచక్ర యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. ఈ గుడి బెంగుళూరులో ఉన్న రాజరాజేశ్వరి నగర్, బనశంకరి, మైసూర్ రోడ్ నియర్ బై ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మన కమెంట్ బాక్స్లో పిన్ చేస్తా. ఒకవేళ మీరు విజిట్ చేస్తే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్. అండ్ ఫైనల్లీ ఒక్క నిమిషం అప్పుడే స్క్రోల్ చేయకండి. స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను అనుకుంటా, కళ్ళు మూసుకొని మీకు నచ్చిన కోరేసుకోండి అని. ఎందుకు చెప్పానో ఇప్పటికైనా అర్థమైందా? లేదు, నేనే చెప్తాను ఎందుకు చెప్పాను. నిమిషాంబాదేవి టెంపుల్, నిమిషాంబాదేవి గుడి ఈ పేరులోనే ఉందండి. ఇక్కడ ఈ టెంపుల్లో మనం ఏదైతే కోరుకుంటామో అది నిమిషాల్లో నెరవేరుస్తుందని ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత. పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళకి, ఏమన్నా ఆబ్స్టాకిల్స్ ఫేస్ చేస్తున్నా,
లైఫ్‌లో కొంచెం చిందరవందరగా ఉన్నా, మనకి ఒక పని అవుతుంది అనుకునేలోగా చాలా మధ్యలో చిక్కులొచ్చి బ్రేక్ అవుతూ ఉంటది. అలా ఎలా ఉన్నా అలా ఎలా ఉన్నా కూడా ఈ టెంపుల్‌ని విజిట్ చేసి మీకు కావాల్సింది అమ్మవారికి చెప్పేయండి. ఆ తర్వాతంతా ఆవిడే చూసేసుకుంటారు.